హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రోడ్ పచ్చడి ఫుల్ వీడియో. ఎన్ని డేస్కు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియో పెట్టాక అనేసి. సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు పెట్టకపోతే బాగోదు కదా, మళ్ళీ సబ్స్క్రైబర్ ఫీల్ అయితే నేను ఫీల్ అయినట్టే. సో నేను ప్రాసెస్ చెప్పేస్తాను, యాజ్ ఇట్ ఈస్ చేసేసేయండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మగ్గించుకొని రోట్లో వేసుకోవాలి. ఈలోపు టమాటా కొంచెం ఆయిల్ వేసుకొని అవి చింతపండు వేసుకొని అవి మగ్గించుకోండి. అవి మగ్గేంతలోపు ఈ పచ్చిమిర్చిని దంచుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు దంచండి, మిక్సీలో మాత్రం వేయకండి, ఇంత టేస్ట్ అయితే రాదు. టమాటా కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిలు వేసుకొని రెండు ఒకేసారి దంచుకోండి. దంచిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోండి. అవి వేసుకొని మళ్ళీ ఒకసారి దంచితేనే ఈ చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియోలో చేసినట్టే చేస్తే మీకు టేస్ట్ వస్తుంది. ఇంకొండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని అందులో వేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దంచండి. లాస్ట్కి ఉల్లిపాయ వేయండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఒకసారి దంచుకొని మళ్ళీ కొంచెం ముందుకు అనేసి మొత్తం మళ్ళీ ఇంకోసారి దంచండి. మొత్తం ఒకేసారి మళ్ళీ దంచుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే నోటికి తెలియని రుచి ఒకటి వస్తుంది. అందుకే దీన్ని విలేజ్ స్టైల్ టమాటా పచ్చడి అంటారు కదా. నేనైతే మా అమ్మకి నాకు ఎప్పుడైనా నాన్ వెజ్ మీద బాగా బోరు పడితే ఇలా వెజ్ ఐటమ్స్ అడుగుతా. నాకైతే ఇంత సీన్ లేదు, మా అమ్మ చేసి పెడితే తినడమే. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.